అమ్మా మొదలు పెడదామా? గురుగారు. ఓకే. స్వరూప అరూప మనసంటే ఏమిటి? నిద్రలేస్తుంటే ఓ వెలుగు తోస్తుంది. మహత్తత్వంలోంచి ప్రవహించే ఆత్మకిరణం అని, విశ్వచేతన అని అంటారు. ఇది అరూపం. ఆపై ఈ ప్రకాశం అహం మీద పడి ప్రతిబింబిస్తుంది. అప్పుడే దేహం ప్రపంచం తోచేది. ఈ మనసు స్వరూపం. ఇకపై వస్తువులు ఆ ప్రతిబింబిత వెలుగులో అంటే ఎరుకలో తోచడం మొదలెడతాయి. దీనినే జ్యోతి అంటారు. అంతే గురుగారు. అంతేనా? అంతే గురుగారు. నువ్వు చెప్పమ్మా సరోజ. విన్నావు కదా? నమస్తే గురువుగారు. అంటే స్వరూప అరూప మనసు అంటే ఏమిటి అన్నారు గురువుగారు. స్వరూప చెప్పమ్మా. స్వరూపం అంటే ప్రస్తాపన ఎందుకు వచ్చింది అసలు? గురువుగారు, రూపము అరూపం అన్న ప్రస్తాపన ఎందుకు వచ్చింది? ఎందుకంటే దేహాత్మ బుద్ధి మనస్సు అవి వచ్చినప్పుడే రూపాలు కనిపిస్తాయి, జగత్తు కనిపిస్తుంది. ఆ దేహాత్మ బుద్ధి లేకుండా ఉన్నప్పుడు ఆత్మే ఉంటుంది, దానికి రూపం ఉండదు, రూపం లేదు. అందువల్ల ఇక్కడ స్వరూప అరూప మనస్సు వచ్చిందేమో అని అనుకుంటున్నా గురువు గారు. ఇంతకీ మనస్సు అంటే ఏమిటి? ఆలోచనల సమూహమే. అది అంటూ లేదు, విచారిస్తే అది లేదు అని చెప్తారు మీరు. కానీ ఆలోచన వచ్చినప్పుడు ఆలోచనలన్నీ కలిపే మనస్సు అవుతుంది. మీరు చెప్పండి శ్రీనివాసరావు గారు. అరూపము స్వరూపం అని పాయింట్ ఎందుకు వచ్చింది? ఎలా తీసుకోవాలి మనం? అన్మ్యూట్ చేసుకోండి. మనసుకి రూపం లేదు కనుక అరూపం. ఎందుకని లేదంటే ఆలోచన వచ్చినప్పుడే మనస్సు దాంతోపాటు ఇంద్రియాల ద్వారా ప్రపంచం కనపడుతున్నాయి. ఆలోచన లేకపోతే ప్రపంచం లేదు, ఇంద్రియాలు లేవు, ఏదీ లేదు. అందుకని అది అరూపము అని చెప్పచ్చు. స్వరూపము ఎప్పుడంటే మనస్సు ఆత్మ వేరు కాదు. బహిర్ముఖమైనప్పుడు మనస్సు అంటున్నాం, అంతర్ముఖమైనప్పుడు ఆత్మ అంటున్నాం, ఒకటే. కనుక అక్కడ అది అరూపం. స్వరూపం రూపంతో ఉన్నదేమో ప్రపంచం అవుతుంది, రూపం లేనిది అరూపం అవుతుంది. అరూపం అన్నది ఆత్మ. అది బహిర్ముఖం అయ్యి చూసినప్పుడేమో అది స్వరూపం అయ్యి ప్రపంచంగా కనపడుతుంది. మనస్సు అంటే మాత్రం ఆలోచన సమూహం మనస్సు, అది మన డెఫినేషన్. ఇవి అహంకారం లేచినప్పుడే లేస్తోంది ఈ ఆలోచన, దాంతో పాటే ప్రపంచం కనపడుతోంది. నిద్రపోయినప్పుడు ఇవేం కనపడట్లేదు, ఏ ఆలోచన లేదు, ప్రపంచం లేదు, ఏమీ లేదు. ఉన్నది ఒకటే నేను. అంటే మనం ఏ విధంగా తీసుకోవాలి? ఒకటే నేను అన్యత్వాన్ని చూస్తున్నప్పుడేమో మనస్సు, చూడనప్పుడేమో అదే నేను నిరాకారమై, నిశ్చలమై, అనంతమై, రూపరహితమై ఉన్నది. రెండు నేను లేవని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఉన్నది ఒకటే నేను. కానీ జీవభావనతో చూసినప్పుడు అక్కడ ఉన్నది మనకు ద్వైత జ్ఞానమే కాబట్టి
ఈ ద్వైత జ్ఞానం అనేది నిజంగా లేదు, ఉన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి మనస్సు అంటే ఈ జగత్తేను అని చెప్పటం. అహంకారం అంటే ఈ దేహము, సంసారము, ఇతరులు అని చెప్పటం. మీరు చెప్పండి వెంకట్రావు గారు, హౌ డు యు అండర్స్టాండ్ దిస్? నిద్రావస్థలో ఉన్నప్పుడు అది ఆత్మ అరూపంగానే ఉంటుంది. అక్కడ నిద్ర నుంచి బయట ఆత్మ అరూపంగా ఉంటుంది. అరూపంగానే ఉంటుంది. అంటే రూపరహితంగానే ఉంటుంది. అయితే ఏంటి, నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత కూడా అదే ఆత్మ అరూప స్థితిలోనే ఉంటుంది. అంటే ఎప్పుడైతే నేను అన్న భావన కలిగిందో ఆత్మ వెనక్కి పడిపోతుంది. దేహాత్మ బుద్ధి కలిగింది. ఆ దేహాత్మ బుద్ధి కలగదు. కనపడుతుందే బాగా శబ్దం? ఏమండి, కనపడుతుందా మాట? ఓకే, నేను చెప్పింది లేదు. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆత్మ అరూపంగానే ఉంటుంది. అక్కడ నిద్ర లేచిన వెంటనే కూడా కొన్ని క్షణాల వరకు ఆత్మ అరూపంగానే ఉంటుంది. అప్పుడు మనం గ్రహించే స్థితిలో ఉండం. వెంటనే ఏంటంటే నేను అన్న థాట్ వస్తుంది. నేను అన్న థాట్ రాగానే అరూప స్థితిలో అన్న ఆత్మ వెనక్కి పడిపోతుంది. అప్పుడు దేహాత్మ భావన కలుగుతుంది. నేను అన్న దేహాత్మ భావన కలిగిన తర్వాత నేను దేహం అన్న భావన కలుగుతుంది. ఈ విధంగా అది రూపస్థితికి వస్తుంది. వెరీ గుడ్. ఏమ్మా ప్రసూన, నువ్వు చెప్పమ్మా. ముందు అది అన్మ్యూట్ చేసుకో. గురుగారు, స్టార్టింగ్ లో నేను లేను, ఒక 2 minutes వినలేదు స్టేటస్. సరే, అయితే మరొకసారి చదువు మా పద్మజ, మెల్లిగా మెల్లిగా చదువు. నువ్వు కూడా అన్మ్యూట్ చేసుకోమ్మా. స్వరూప అరూప మనసు అంటే ఏమిటి? నిద్ర లేస్తుంటే ఓ వెలుగు తోస్తుంది. మహత్తత్వంలోంచి ప్రవహించే ఆత్మకిరణం అని, విశ్వచేతన అని అంటారు. ఇది అరూపం. ఆపై ఈ ప్రకాశం అహం మీద పడి ప్రతిబింబిస్తుంది. అప్పుడే దేహం, ప్రపంచం తోచేది. ఈ మనసు స్వరూపం. ఇకపై వస్తువులు ఈ ప్రతిబింబిత వెలుగులో అంటే ఎరుకలో తోచడం మొదలెడతాయి. దీనిని జ్యోతి అంటారు. అర్థమైందా? విన్నాను గురుగారు. అంతా అదే గురుగారు. ఆత్మ అంటే అది ఎప్పుడు నిర్వికారము, ఏ రూపము లేనిది, నామరూప రహితమైనది అని చెప్తారు కదా గురుగారు. అది మనము నిద్రలో మనకు తెలియదు అది, కానీ అప్పుడు ఆ నిర్వికారమైన స్థితిలో ఆత్మ నిలిచి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మన మనస్సు, దేహము ఏది పనిచేసే స్థితిలో ఉండదు. అప్పుడు నడిపించేది ఆత్మ ఒక్కటే, కానీ మనకు తెలియదు అది. ఎందుకంటే నామరూపాలు ఉండవు. ఒక్కసారి నేను అనే మన ఈ ఫాల్స్ ఈగో తల ఎత్తిన మరుక్షణం, మనం మేలుకున్న నెక్స్ట్ మినిట్ మనకి నేను అనే ఒక భావన కలుగుతుంది. అది కలిగినప్పుడు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అన్నట్టుగా, ఆ ఒక దర్పణంలో కనపడినట్టుగా మనకి విశ్వం అంతా మనలోనే, అంటే ఆత్మ అనే తెర మీద, ఆత్మ అప్పుడు ఒక తెరగా ఉండిపోతుంది. ఆ తెర మీద మనకి విశ్వం అంతా ప్రతిబింబం లాగా కనిపిస్తూ ఉంటుంది. అసలు బింబం
ఆ తెర అంతా అది ఆత్మ అనే తెర, అది చైతన్యము. ఆ చైతన్యం మీద ప్రతిబింబం లాగా మన మనకు విశ్వం అంతా గోచరం అవుతూ ఉంటుంది. కానీ అది నిజానికి అది లేదు. ప్రతిబింబం అనేది నిజం కాదు. ఎప్పుడో ప్రతిబింబం అనేది ఒక మాయనే. అది స్వరూపం మీద కనపడే ఒక ప్రతిబింబం లాగా మనకు విశ్వం కనిపిస్తుంది. ఎప్పుడంటే అహం మేల్కొన్నప్పుడు. ఆత్మ ఒక తెరలాగా వెనక ఉండిపోతుంది గురువుగారు. ముఖ్యంగా మనం హ్మ్. ఇక్కడ గ్రహించవలసింది ద్వైతం ఏర్పడినప్పుడేమో అన్యత్వాన్ని చూస్తూ ఉంటుంది ఈ మనస్సు. హ్మ్. ఏమ్మా, హ్మ్. అది ఎప్పుడు ఏర్పడుతుంది? దేహాత్మ బుద్ధి జనించిన తరువాత ఏర్పడుతుంది. మనస్సు అన్నా, అహంకారం అన్నా, పరిమితత్వం అన్నా, వ్యక్తిత్వం అన్నా, మాయా నేనన్నా, అది తనలో ఉన్న వాసనలని మనస్సు ద్వారా బాహ్యంలోకి చూస్తుంది. అంటే రూపము దాలుస్తుంది. భావము రూపమై కూర్చుంటుంది. దేహాత్మ బుద్ధి అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు అక్కడి నుంచి మొదలవుతుంది జగత్తును చూడటం. అందుకనే స్థూల దేహానికి మాత్రమే స్థూల జగత్తు కనపడుతుంది. స్వప్నలోకాల్లో మీకు కనపడదు. ఎందుకని? అది కూడా స్వరూపమే, స్వరూపం. నిద్ర అయినా, మెళుకువైనా, జాగ్రత్త అయినా ఏమీ తెలియని స్థితిలో నిద్రలో ఉంటుంది. కలలో తెలిసిన స్థితిలో ఉంటుంది. అంటే ఏదో ఒక రూపంతో అది చూస్తుంది. సరే, జాగ్రత్త అవస్థలో ఈ మనస్సు, ఈ అహంకారము అరువు తెచ్చుకున్న కాంతిలో, అంటే ఆవాస కాంతిలో మాత్రమే ఇది రూపము దాలుస్తుంది. ఎప్పుడైతే ఇది రూపం దాల్చిందో రూపాలను చూడటం మొదలు పెడుతుంది. రూపము దాల్చినటువంటి మనస్సు అది చూడలేదు రూపాలని. నిరాకారమైన దాన్ని తనకు తానుంటుంది కానీ రూపాలు కనపడవు అక్కడ. ఎప్పుడైతే ఆత్మనే జ్ఞానం వల్ల మళ్ళీ ఆత్మలో ఏది ఉండదు, బయటికి వచ్చిన ఈ ఆభాస కాంతి స్వరూపమై కూర్చుంటుంది. ఒకటే మనస్సు ఉంటుంది. తనకు తాను ఉన్నప్పుడేమో అరూపము, అన్యత్వాన్ని చూస్తున్నప్పుడేమో స్వరూపము. స్వరూపం అవుతుంది. అంటే ఏమిటి? దేహము తానుగా అది భ్రాంతి చెందుతుంది. నేను ఉన్నట్టుగా ఉంది అంటావు, దేహంతో ఉన్నానంటావు, వ్యక్తిగా ఉన్నానంటావు, నాకు అన్యత్వం ఉందంటావు, ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నానంటావు. ఇదంతా కూడా మనస్సుకి స్వరూపం ఇచ్చినట్లు లెక్క. అది లేనప్పుడు, తల ఎత్తనప్పుడు, అన్యత్వము లేనప్పుడు అదే మనస్సు అరూపంగా తనకు తానుంటుంది. అయినా రవి, హౌ డు యు అండర్స్టాండ్ స్వరూప అరూపాలు? అదే గురుగారు, అంటే మనస్సు అనేది ఆత్మకి విడిగా లేదని
ఎందుకంటే నిద్రలో ఎటువంటి ఆలోచనలు లేవు, జగత్తు లేదు అక్కడ. కానీ నేనున్నాను అన్న కాన్షియస్, అంటే దాని యొక్క ఈ విశేషణాలు ఉంటాయి, కానీ అది అక్కడ మనం గుర్తించలేము. కానీ ఎప్పుడైతే మనము నిద్ర నుంచి జాగృత అవస్థలోకి వస్తున్నప్పుడు ఆ మనస్సు అప్పుడే ఈ ఆలోచనలు రూపంలో నీకు ప్రపంచము, నీకు అన్ని విడిగా, జీవుడు, జగత్తు, నీ యొక్క పూజించే దేవుడు, ఇవన్నీ మనం విడిగా చూస్తున్నాం ఆలోచన రూపంలో. అంటే నిద్రలో నీకు అది నేనున్నాను అన్న ఇది ఉంటుంది, కానీ నువ్వు గుర్తించలేవు. అది నీ యొక్క స్వరూపమైన తెలుసుకోలేవు. అంటే అక్కడ నీవు రూపం లేదు అక్కడ. ఎప్పుడైతే నువ్వు నిద్ర నుంచి బయటకు వస్తున్నావో నీ ఆలోచనతో నువ్వు అన్ని జీవుడు, జగత్తు, ఈశ్వరుడు విధి విధాలుగా నువ్వు గ్రహిస్తున్నావు, తెలుసుకుంటున్నావు. అంటే అక్కడ నువ్వు రూపాలను దర్శిస్తున్నావు. ఆ విధంగా మనము అది బయటకు వచ్చినప్పుడేమో బహిర్ముఖము లాగా, లేకపోతే అక్కడ స్వరూపని, లేకపోతే అది అంతర్ముఖమైనప్పుడు అరూపం అని చెప్పుకోవచ్చు గురువు గారు. బాగుంది. అంటే ఇక్కడ ఒకటే నేను తనలో ఉన్న ఆలోచన స్వరూపానికి రూపం ఇస్తుంది. ఆలోచనలు సాకారం అవుతాయి. అంతవరకు దేనికి నువ్వు ఒక పని చేయదలుస్తావు, పని పూర్తయినప్పుడు ఏమవుతుంది, దాని ఆకారాలు కనపడతాయి. ఇల్లు కావచ్చు, సంసారం కావచ్చు, చెప్పినట్టు. మరి అవన్నీ ఎక్కడున్నాయి? నీ మనస్సులోనే ఉన్నాయి. మనస్సులో అన్యత్వంతో రూపము దాల్చినప్పుడు ఆ మనస్సుకి రూపం ఏర్పడుతుంది. ఆ లోపల ఉన్నదే బయట చూస్తుంది. దేహం కావచ్చు, సంసారం కావచ్చు, జగత్తు కావచ్చు, దైవం కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, సృష్టి కావచ్చు. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? నీలో ఉన్నాయి. అదే అంటారు మహర్షి, నీవు ఎంత సత్యమో అవి కూడా అంతే సత్యము. నేనెవరన్న విచారంలో ఇది లేకుండా పోయినప్పుడు సృష్టి కూడా లేకుండా పోయింది అక్కడ. సో ఇదే మనస్సు నిరాకారమై అరూపమై కూర్చుంది. అదే అహం స్ఫురణ. అహం స్ఫురణేమో అరూపము, అహం దేహమేమో స్వరూపము. అట్లా ఆత్మని విడిచి రూపాలు లేవు, ఆత్మలో రూపాలు లేవు. ఇందాక మీరు చెప్పినట్లు తెర మీద బొమ్మలు అసత్యము కాబట్టి అలా కనపడుతూ ఉంటాయి. తెరను విడిచి బొమ్మలు లేవు. బొమ్మలు పడకపోయినా పడినా తెరకొచ్చిన ఇబ్బంది లేదు. కాబట్టి అరూపము స్వరూపాల మధ్య సత్యమేది అన్నప్పుడు ద్వైత రహిత స్థితి సత్యం అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మార్పు చెందనిది అరూప మనస్సే, రూపము లేనిదే, ఆకారము లేనిది, పరిమితత్వము లేనిది, అన్యత్వము లేనిది నీ సత్యస్థితి అని మనం ఈ మాయలో చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకేమన్నా చెప్పు. గురుగారు, చెప్పమ్మా. ఈ లాస్ట్ స్టేట్మెంట్ అర్థం కాలేదు గురుగారు. అప్పుడే దేహం, ప్రపంచం తోచేది ఈ మనసు స్వరూపం. ఇకపై వస్తువులు ఈ నిర్గమిత వెలుగు ఎరుకలో తోచడం మొదలెడతాయి. దీనిని జ్యోతి అంటారు. ఎందుక గురువు గారు? జ్యోతి అనే పదం చీకట్లో వస్తువుని చూడాలి అంటే, మరి ఆ వస్తువులు ప్రకాశించాలి అంటే నీకు వెలుతురు కావాలి కదా. అవునండి. ఈ వెలుతురు అనే పదం
లో మాత్రమే నీవు వస్తువులను చూస్తావు. వెలుతురు అంటే సూర్యకాంతి వెలుతురు అనుకుంటావు, దీపకాంతి వెలుతురు అనుకుంటావు, జ్ఞానం అనే వెలుతురులో చూస్తావు. ఇప్పుడు సూర్యుడు కూడా జడమే అన్నాం. సూర్యకాంతిని ఎవరు చెబుతున్నారు? ఈ వెలుతురులో చూస్తావు సూర్యకాంతిని. ఈ జ్ఞానం కలిగిన ఆ ఈ వెలుతురులో చూస్తావు. ఇంద్రియాల ద్వారా ఇక్కడ చీకటిగా ఉందని, ఇక్కడ వెలుతురు ఉందని, ఇక్కడ నక్షత్రాలు ఉన్నాయని. కాబట్టి ఈ ప్రకాశములో అంటే అది ప్రకాశించనప్పుడు సృష్టి లేదుగా, అంతా చీకటిగా ఉంది. అవునండి, అవునండి. మరి ఆ చీకటిలో నువ్వు వస్తువును చూడాలి అంటే వెలుతురు కావాలి, జ్యోతి కావాలి. ఏమిటా జ్యోతి? ఆత్మజ్యోతి నుంచి వచ్చినటువంటి ఒక కిరణమును, ఒక ఆభాస కాంతిలో ఇది ప్రకాశిస్తాయి అని చెప్పుకోవటం. ఏమ్మా, ఇప్పుడు అర్థమైంది గురువు. ఇంకేమైనా ఉందా? లేదు గురువు గారు, ఇప్పుడు క్లియర్ అయింది. అంటే గురువుగారు ఇక్కడ ఆత్మ కిరణంలోంచి వచ్చిన జ్యోతి కంటే దాన్ని ఇలా తీసుకోవచ్చా? అంటే మరి ఆ జ్ఞానము ఎప్పుడైతే నువ్వు నిద్ర నుంచి లేస్తున్నావు అంటే ఆ జ్ఞానం బేస్ చేసుకొని ఈ ఆలోచనలో నీవు బయటకు వచ్చి నువ్వు విడిగా చూడటం మొదలు పెడతావు, ఆ స్వరూపాన్ని గుర్తిస్తున్నావు. అంటే అక్కడ జ్యోతి కిరణం అంటే దాని బేస్ జ్ఞానం అనే ఒక బేస్ చేసుకొని అది ఆధారం చేసుకొని ఇవి నడుస్తాయని చెప్పుకోవచ్చు గురువు. అంటే ఇది ఒక భ్రాంతి లాంటిది. పూర్వస్మృతి వల్ల నీకు తాడు పాముగా కనపడేట్లు, వాసన సంస్కారముల వల్ల ఆత్మగా ఉండక జడ దేహంతోటి నీవు తాదాప్యం చెందినప్పుడు సృష్టి కనపడుతుంది. ఆ వెలుతురులో కనపడుతుంది నీకు. నిద్రలో నీకు దేహం కనపడుతుంది కదా, స్వప్నంలో కనపడుతుంది కదా. కాబట్టి నీకు దేహాత్మ బుద్ధి కలిగిన తరువాతనే ఇవన్నీ కనపడతాయి. ఎక్కడ కనపడతాయి? అరూపమైన జ్ఞానము ఆధారంగా అది స్వరూపమైనప్పుడు నీ ఆలోచనే ఇట్ విల్ మెటీరియలైజెస్ ఫిజికల్ ఫామ్. దాన్నే మనం దేహాత్మ బుద్ధి అంటాం. ఆ బుద్ధి ఆ విధంగా వచ్చినప్పుడు అప్పుడు నీకు దేహం కనపడుతుంది. వరకు దేహం కనపడుతుంది. దేహాన్ని చూస్తున్నటువంటి అహంకారము అది రూపమై కూర్చుంటుంది. నిరాకారమైన అరూప స్థితిలో ఉన్న జ్ఞానము ఆ మహాతత్వం నుంచి చెప్పారుగా ఒక కిరణం. కిరణం అంటే ఆభాస కాంతి అనుకోవచ్చు. డైరెక్ట్ గా ఆత్మకి సంబంధం ఉండదు. ఆత్మగా నిలిచినప్పుడు నీకు అన్యత్వం లేదు, సృష్టి లేదు అక్కడ. మరి ఇక్కడ మాయలో సృష్టిని చూస్తున్నావుగా, సంసారం చూస్తున్నావు, జనన మరణాలు చూస్తున్నావు. ఎలా చూస్తున్నావు? నీలో ఉన్నదే వాక్యంలో చూస్తున్నావు. అట్లా నీలో ఉన్నది అంటే నీ సంకల్పమే చూస్తున్నావు అని అర్థం. ఇప్పుడు వృత్తిరాహిత్యం అయిపోయింది. నిద్రలో సంకల్పాలు లేవు. స్థూల సూక్ష్మ దేహములతోటి నీవు లిమిట్ కావటం లేదు అక్కడ. అది అన్లిమిటెడ్ గా ఉంది. అందుకని నువ్వేమి చూడవు అక్కడ. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అంటే అక్కడ నిజానికి ఆ మహత్తత్వంలోంచి వచ్చిన ఆత్మ కిరణం అంటే అటువంటి కిరణాలు అంటూ ఏ ఉండవు కదా గురువు గారు. అంటే అక్కడ కిరణము అంటే జ్ఞానము బేస్ ఆధారం. కిరణము అంటే ఆధారం, అంతకంటే ఆధారం. ఓకే.
గతంలో చెప్పుకున్నాం కదా, ఆభాస కాంతి ఎలా వచ్చింది? ఒక గదిలో వెళ్తుంటే పక్క గదిలో కొంత బయటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది, ఆ చీకటి వెలుగుతో కూడుకుని. అక్కడ స్వయం ప్రకాశం లేదు, అందులో చూస్తావు నువ్వు ఆకారాలు. జడ గ్రంథి అంటేనే ఒక జడము ఒక చేతనత్వము కలిసినట్టుగా కనపడుతుంది నీకు. కలిసినప్పుడే అప్పుడు నువ్వు దేహాన్ని గుర్తిస్తావు, లేకపోతే గుర్తించలేవు. నువ్వు పూర్తిగా వెలుతురుతో నిండిపోయిందనుకో, అంటే ఆత్మజ్ఞానంలో నీకు దేహం జగత్తు కనపడదు. పూర్తిగా చీకటిగా ఉందనుకో, నిద్రావస్థలో ఉన్నట్టు, అప్పుడు కనపడదు. కాబట్టి ఇది చూడటానికి, గుర్తించటానికి, సంకల్పాలు తల ఎత్తటానికి ఏదో ఒక రూపము దాల్చితేనే తప్ప రాదది. ఏమైనా ఇప్పుడు దేహాన్ని ఆశ్రయించిందంటే ఆ దేహం అది ఒక రూపమే కదా గురువుగారు. ఆలోచనలు, ఈ అహంకారం, మనస్సు దేహాన్ని ఆశ్రయించిందంటే దేహాత్మ బుద్ధి అంటేనే ఆలోచన. అదే దేహాత్మ అంటే బుద్ధి అంటే గురుగారు అంటే గురుగారు ఏమ్మా? గురుగారు ఇప్పుడు మనకి రూపం కనపడాలంటే ఐదర్ పూర్తి ప్రకాశము పనికిరాదు, పూర్తి చీకటి పనికిరాదు. ఆభాస కాంతి ఉన్నప్పుడే మనకి రూపము జగత్తు కనిపిస్తుంది. కరెక్ట్. ఓన్లీ ఆభాస కాంతి ఉండాలి అంతే. అది ఈ అంటే ఏంటి? రెండు ఆభాసం అంటే ఏంటి? స్వయం ప్రకాశము లేని మాయాజనితమైనటువంటి రిలేటివ్ నాలెడ్జ్ లోనే కనపడతాయి అవి. అంతే. అంటే ఇప్పుడు పూర్తి చీకట్లో గాని, పూర్తి వెలుతురులో గాని, పూర్తి వెలుతురులో తాడుని చూడగలుగుతాము. పూర్తి చీకట్లో అసలు తాడు చూడము, పాము చూడము. మసక చీకటి అయితేనే మనకు తాడు పాములా కనిపిస్తుంది. అలాగా కాబట్టి ఇక్కడ కూడా అంతేనమ్మా. ఆభాస కాంతే ఉండాలి. ఇక్కడ కూడా ఏ మనస్సుతో అయితే నువ్వు చూస్తున్నావో ఆ మనస్సు తనకు తానుగా ప్రకాశిస్తున్న స్థితిలో నీకు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కనపడ్డు. అదే అడిగింది మహర్షిని. మరి జగత్తు ఉండి నశించిందే అసలు లేదా అంటే అసలు లేదు పొమ్మన్నాడు. అంటే నీ మానసిక ఆలోచనే తప్ప విడిగా జగత్తు, దేహాదులు, సృష్టి లేదు అని చెప్పటం. ఇది ఎలా చూస్తావు, ఎలా కనపడుతుంది అన్నప్పుడు అదిగో ఆ థీరీ చెప్పుకొచ్చారు. కిరణం ఇట్లా వస్తుందని, వచ్చిది అరూపం కాస్త స్వరూపం అవుతుందని, అది అన్యంగా చూస్తుందని, ఇట్లా. ఇజ్ ఇట్ ఓకే? ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా అనుమానాలు ఉంటే అడగచ్చు. లేదా మనం ఒకసారి చదువుతుంటే అనుమానం వస్తుందేమో చూద్దాం. అంటే గురుగారు నిద్ర లేచిన వెంటనే అహం అనే శరీరం అంతా వ్యాపించి దాంట్లో నుంచి స్వరూపము బయటపడి ఇంద్రియ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా మనసు బయటపడి ఈ జగత్తు అన్ని చూస్తూ ఉంటుంది. తనలో ఉండి బయట చూస్తుంది. తనలో ఉండి భావన ద్వారా బయట చూస్తూ ఉంటుంది. ఎందుకని నీ దేహం అంతా చెప్పదు, జగత్తు ఉన్నట్టు నువ్వు చెబుతున్నావు. అది ఉన్నట్టు చెప్పాలంటే నువ్వు అక్కడ ఉండి తీరాలి. అవును గురుగారు. నీలో ఉన్నదే బాహ్యంలో కనపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. అవును గురుగారు. ఓకే? ఓకే గురుగారు. ఇంకేమైనా ఉందా? గంగయ్య గారు ఉన్నారా?
కొద్దిగా ఉన్నానండి. నమస్కారం. చెప్పండి. బాగుందండి, క్లారిటీగానే. వినపడలేదు. గాఢ నిద్రలో తానుగానే ఉంటూ ఉన్నప్పుడు మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు, దేహము లేదు కదా. తాను అవును. ఎందుకు లేస్తున్నాడో తెలియదు. తాను కదిలితే వచ్చిన కదలికలో ఏవైతే మీరు చెప్పినట్టు ముద్రలు పడి ఉన్నాయో ఆ ముద్రలు బయటకు వస్తే ఈ జగత్తు, ఇది సూర్యచంద్రాదులు, సమస్త జగత్తు ఒక్కసారి ఒకే నిమిషంలో జరుగుతోంది కదా. అది గుర్తులు మీరు చెప్పిన రికార్డ్ అయితేనే బయటకు వస్తారు. అంతే. అంటే రికార్డు స్వరూపము అరూప స్థితి నుంచి వాసనాపూరితమైన జీవితాన్ని గడపటానికి వచ్చినప్పుడు మాత్రమే ఇది కనపడుతుంది, లేకపోతే కనపడదు. అట్లా అర్థం చేసుకోవాలి. అయ్యా. ఎందుకని? స్వయం ప్రకాశం వీటికి లేదు, జగత్తుకు లేదు, ఈశ్వరుడికి లేదు, దేహానికి లేదు, సంసారానికి లేదు. నీవు చూస్తున్న జాగ్రత్త అవస్థ అనే కళలో ఏ ఒక్క వస్తువుకి లేదు, సూర్యచంద్రాదులు కూడా లేదు. నీవు గుర్తిస్తున్నావు అంటే నీ గుర్తింపే అవి అని అర్థం. అంటే నువ్వు గుర్తిస్తున్నావు అంటే దేహంతో గుర్తిస్తున్న వాడు ఎవడో ఉన్నాడు, కానీ దేహం మాత్రం, మనసు మాత్రం కాదు. ఆ వాడు కూడా లేడుగా, వాడు అసలు ఎప్పుడూ లేడు. అహంకారం కూడా లేదు. అంటే ఆ శక్తి అనో లేదు, అదే అనుకోవచ్చు. అభాసము, శక్తి కాదు, ఏం కాదు. పూర్ణ జ్ఞానమందు సృష్టి ఉండదు, అహం స్మరణలో సృష్టి ఉండదు. మరి ఇక్కడ సృష్టిని చూస్తుంది ఎవరు? ఒక మాయా నేను. మాయా నేనంటే ఎవరు? ఒక లోయర్ సెల్ఫ్. లోయర్ సెల్ఫ్ అంటే ఎవరు? నిరాకారమైన జ్ఞానము ఆకారము దాల్చినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. అది కానీ కూడా దాల్చదు. దేహ పరిమాణంతో వస్తుంది. సో దేహము నాది అంటుంది, ఆ దేహానికి సంబంధించిన దేహాలను చూస్తుంది, బంధాలు కలుపుకుంటుంది, సుఖ దుఃఖాలను ఏర్పరచుకుంటుంది ఈ మాయలో. అట్లా తీరా విచారిస్తే నాది నేను అనేటువంటి రూపం ఉన్నదని అనుకున్నది విచారిస్తే అది లేకుండా పోయింది. దాంతో పాటు ఈ సృష్టి కూడా ఎగిరిపోయి ఆత్మే మిగిలి ప్రకాశించింది. అట్లా సో స్వరూపము అరూపము అని ఎందుకన్నారు? ఒకటే నేనుంది కాబట్టి. తనకు తానుగా ఉండి జ్ఞానమయంగా ఉంటే అరూపం మనస్సు అందాం. ఇప్పుడు ఆత్మ అంటే మనస్సే. సంస్కృతంలో ఆత్మకి అర్థము మనస్సు అని. ఎప్పుడైతే ఇది అన్యత్వాన్ని చూస్తుందో వెంటనే స్వరూపం దాల్చినట్టు రూపాలను చూస్తుంది. ముందు తన రూపం చూస్తుంది ఆత్మబుద్ధితో, ఆ తరువాత అన్య రూపాలను చూస్తుంది. నాది నాది అంటుంది.